నిర్మల్ జిల్లాలో తీవ్ర ఆవేదనతో ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్మణచంద మండలం బాబాపూర్కు చెందిన రైతు ధాన్యం బస్తా తీసుకువచ్చి కలెక్టరేట్లో నిరసన తెలిపారు. బస్తాకు పెద్ద మొత్తంలో తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల క్రితం పోసినాము. 13 డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాలి వాళ్ళు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఊళ్ళో జోకలేదు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకండి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మేము జోకుతలేదు. మేము గత 15 రోజుల క్రితం రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తరుగు మరియు లేట్ చేయడంతో రైతులు ఆవేదన చేస్తున్నారు. ఓ రైతు వినూత్నంగా కలెక్టరేట్లో నిరసన చేస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యక్ష గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పదే పదే జిల్లా స్థాయిలో కలెక్టర్లు అలాగే ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి సైతం తడిసిన ప్రతి ధాన్యం గింజను కూడా చివరి వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో గత వారం రోజులు కొనసాగుతున్న రైతుల ఆందోళనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా నిర్మల్ జిల్లాలో రైతు తనకు జరిగిన అన్యాయాన్ని అలాగే తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ తెలిపేందుకు ధాన్యం బస్తాన్ని తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు కలిసి ధాన్యం బస్తా సహా జిల్లా కలెక్టర్ అభినవ్ కలిసి తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. లక్ష్మణచంద మండలం బావాపూర్ గ్రామానికి చెందిన రైతు గోప శ్రీనివాస్ ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి తన ఆవేదనను జిల్లా కలెక్టర్ చెప్పుకోవడం జరిగింది. అయితే గత వారం రోజులకు కూడా అకాల వర్షాలకు తోడు ఇక్కడ ధాన్యం కొనుగోలు ఇక్కడ ఐకేపీ సిబ్బంది కానీ, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అధికారులు కానీ, ఇక్కడ పిఎస్సి సెంటర్ సంబంధించిన సిబ్బంది కానీ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారు చెప్పడం జరిగింది. లారీలు రావడం లేదని చెప్పేసి గత వారం రోజులు కూడా లారీలు రావడం లేదని, అలాగే ఈ లారీలను తరలించేందుకు ఇక్కడ సరైన వసతులు లేవని, అలాగే ఇక్కడ ధాన్యాన్ని నింపేందుకు సరైన బస్తాలు లేవని చెప్పేసి, అలాగే తరుగు పేరిట ఒక క్వింటాలకు దాదాపు 6 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ఈ విషయం బహిరంగంగా దోపిడీ జరుగుతున్నప్పుడు కూడా అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు చేపట్టడం అనేది ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ పిఎస్సి సెంటర్లకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి పదే పదే హెచ్చరించినప్పటికీ కూడా అధికారులు కానీ, ఇటు రైస్ మిల్లర్లో కానీ, ఇటు సిబ్బందులు కానీ ఎలాంటి మార్పు మాత్రం కనిపించడం లేదు. దీంతో నిరసన వ్యక్తం చేయడానికి జిల్లా కలెక్టర్ కు ఈ రోజు లక్ష్మణచంద మండలం ఈ బావాపూర్ చెందిన రైతు గోప శ్రీనివాస్ కలవడం జరిగింది. తాను 13వ తేదీన పిఎస్సి సెంటర్ కు ధాన్యాన్ని తీసుకొచ్చానని, అయితే 13వ తేదీ తీసుకొచ్చినప్పుడు మాత్రం వర్షాలు పడలేదని, అయితే తన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మాత్రం ప్రతిరోజు రేపు కొంటా అని చెప్పేసి జాప్యం చేయడం జరిగింది. అయితే 21వ తేదీ నుంచి కూడా కంటిన్యూస్ గా వర్షాలు పడడం కారణంగా తన ధాన్యం కూడా పడడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని మళ్ళీ తాను ఎండబెట్టుకొని తేమ శాతం తగ్గించి మరోసారి అధికారుల వద్దకు వెళ్లి తన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తే బస్తాకు 2 నుంచి 3 కిలోలు అంటే క్వింటాలకు 6 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, తనకు న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కు
తన ఆవేదన చెప్పుకోవడం జరిగింది. జిల్లాలో అంటే గత వారం రోజులు చూసుకుంటే ఏదో ఒక చోట మాత్రం ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నర్సాపూర్ మండలం తురాటి గ్రామంలో నర్సాపూర్ మండలం పిఎస్సి సెంటర్ లో తురాటి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే రైతు కూడా తను పండించిన ధాన్యాన్ని పిఎస్సి సెంటర్ కు తరలించడం జరిగింది. అయితే గత 4 రోజులుగా కూడా తేమ పేరిట ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారని, అయితే ఈ రోజు తాజాగా కొద్దిసేపటి క్రితమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మూసేస్తున్నట్టు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే ఇక్కడ నుంచి తరలించి తీసుకుపోవాలని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా రైతు ఆగ్రహానికి గురయ్యాడు. తను తీసుకొచ్చిన 1100 బస్తాలను రోడ్డుపై పడేసి తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత వారం పరువులో కూడా తాము ఈ కొంటామని చెప్పిన అధికారులు తమకు ఏమాలంటే సమాచారం అందించకుండా ఈరోజు వేగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సైతం మూసేస్తున్నట్టు ప్రకటించారని, అధికారులను అడిగితే వారు సరైన సమాధానం చెప్పకుండా తప్పించే మాటలు మాట్లాడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రతి గింజను ప్రభుత్వం మాత్రం గత వారం రోజులు కూడా ప్రతి ధాన్యం గింజను కూడా కొంటామని చెప్పేసి పదే చెప్తుంది. జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని మాత్రము ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అధికారుల తీరు మాత్రం రైతులకి తీవ్ర అన్యాయాన్ని గురి చేసే విధంగా చర్యలు ఉంటున్నాయి. అయితే ఇప్పటికైనా తాను సెంటర్ కి తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ తురాటి గ్రామానికి చెందిన రైతు డిమాండ్ చేయడం జరుగుతుంది. తనను ఆదుకోవాలని పదే వేడుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని, అలాగే ప్రభుత్వం వెంటనే తాను తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రత్యూష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.